హాయ్ అండి. నేను మీ గౌతమి. రేపు మీ ఇంట్లో ఇదే స్పెషలు ప్రసాదం పులిహోర చేసేద్దాం రండి నేర్పించేస్తాను. ఫస్ట్ అయితే నిమ్మకాయ సైజ్ అంత పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని హాట్ వాటర్‌లో గ్రాముల వైస్ అయితే ఒక 50 గ్రాముల చింతపండు ఉంటుంది. ఒక పావు లీటర్ హాట్ వాటర్‌లో నానబెట్టుకోండి. ఈలోపు మనం రైస్ అది వండుకునేలోపు ఇది అయిపోతుంది మంచిగా. తర్వాతొచ్చి ఈ సైజ్ గ్లాస్ మీ ఇంట్లో ఈ సైజ్ గ్లాస్ ఉంటే గనుక ఒక గ్లాస్‌తో రైస్ కొంచెం పలుగ్గా ఉడికించుకోండి. మీకు ఒకవేళ మెత్తగా ఇష్టమైతే మెత్తగానే ఉడికించుకోండి. ఇలా ఉడికించుకున్న రైస్‌లో కొంచెం వేడిగా ఉండంగానే కరివేపాకు, పచ్చిమిర్చి, హాఫ్ టీ స్పూన్ సాల్టు, హాఫ్ టీ స్పూన్ పసుపు, అలానే 2 టేబుల్ స్పూన్లు వేరుశనగ నూనె వేసుకోండి. వేరుశనగ నూనె అయితే చాలా టేస్ట్‌గా ఉంటుంది. లేదా మీ దగ్గర ఉన్నదే వేసుకోండి. కొంచెం ఇలా వేడి మీద ఉండంగానే పులిహోర అనేది మంచిగా ఇలా కలిపేసుకోవాలి. రైస్ వేడిగా ఉంటుంది గనుక కొంచెం జాగ్రత్తగా కలుపుకోండి నెమ్మదిగా. లేకపోతే రైస్ అనేది కొంచెం చిదురుగా అయిపోయినట్టు అయిపోతుంది. తర్వాతేంటంటే బాండీ పెట్టుకొని అందులో కొంచెం ఆయిలేసి ఒక హాఫ్ టీ స్పూన్ మెంతులు, హాఫ్ టీ స్పూన్ ఆవాలు వేసుకొని మెంతులనేవి కొంచెం ఎర్రగా అయ్యే వరకు వేయించుకోండి. ఖచ్చితంగా ఎర్రగా అవ్వాలి. తర్వాతొచ్చి ఒక రెమ్మ కరివేపాకు, కొంచెం ఇంగువ వేసి ఇంకొంచెం బాగా వేయించుకోవాలి. ఏమాత్రం మెంతులు వేగకపోయినా పులిహోర అనేది చేదుగా ఉంటుంది. ఈలోపేంటంటే చింతపండు జ్యూస్ అనేది తీసుకొని పక్కన పెట్టుకున్నాం కదా! అది మొత్తం వేయాలి. ఆ తర్వాత హై ఫ్లేమ్‌లో పెట్టి బెల్లం అనేది ఖచ్చితంగా యాడ్ చేయాలండి. బెల్లం మంచి టేస్ట్ వస్తుంది పులిహోరకి. ఒకసారి ట్రై చేయండి. హై ఫ్లేమ్‌లో పెడతాం గనుక దగ్గర పడే వరకు ఉంచాలి మంచిగా. బెల్లం అయితే గనుక పులుపుని బ్యాలెన్స్ చేస్తది. అస్సలు మిస్ అవ్వద్దు. బెల్లం వేయకపోతే మీకు ఆ పులిహోరకి టేస్ట్ అనేది రాదు. ఇది దగ్గర పడేలోపు పులిహోర టేస్ట్‌ని ఇంకొక మెట్టెక్కించే ఒక పేస్ట్ తయారు చేయాలి. వచ్చేయండి చూపించేస్తాను. చిన్న మిక్సీ జార్‌లో ఒక ఇంచు అల్లం, 2 ఎండుమిరపకాయలు, అలానే ఒక స్పూన్ ఆవాలు, తర్వాతొచ్చి హాఫ్ స్పూన్ సాల్ట్ ఏసుకోండి. ఆల్రెడీ రైస్‌లో మనం హాఫ్ టీ స్పూన్ వేసాం. సో, మంచిగా మిక్సీ కొట్టుకోవాలి. అండ్ ఇది మిక్సీ కొట్టేటప్పుడు ఒకేసారి ఎక్కువ వాటర్ వేసేయకండి. జస్ట్ కొంచెం వేసి మెత్తగా కొంచెం బరగ్గా ఉంటుంది పర్వాలేదు. మిక్సీ జాగ్రత్తగా కొట్టుకోండి. ఒకసారే వాటర్ ఏస్తే బాగోదు. చింతపండు పేస్ట్ దగ్గర పడినాక ఈ ఎండుమిరపకాయ, ఆవాలు, అల్లం పేస్ట్ కూడా వేసుకొని మంచిగా దగ్గరికి కలుపుకొని, ఆ తర్వాత రైస్‌లో వేసేసుకొని మంచిగా కలుపుకొని తాలింపెట్టాలండి. ఈ పేస్ట్ ఏంటి, 2 తాలింపులేంటి గౌతమి గారని మాత్రం అనకండి. ఎందుకంటే ఒక టేస్ట్ కావాలంటే కొంచెం కష్టపడాల్సిందే. బట్ అలవాటయిపోతే మాత్రం అస్సలు అలా అనిపించదు. ట్రస్ట్ మీ ఎందుకంటే నేను ఇది ఒక్కసారి, 2 సార్లు ట్రై చేసైతే పోస్ట్ చేయలేదు. ఆల్మోస్ట్ నాకు కూడా ఒక 10 టైమ్స్ అట్లా ఫెయిల్ అయింది. సరిగ్గా కుదరలేదు. తర్వాత మంచిగా ట్రై చేసి మా పిన్ని వాళ్ళు కానీ, నా ఫ్రెండ్ కానీ, ఈయన కానీ వీళ్ళందరూ అప్రిసియేషన్ చేసిన తర్వాతే ఇది పోస్ట్ చేద్దాం. చాలా బాగుంది. సో, అందరికీ నచ్చుద్ది అని అనిపించి మాత్రమే పోస్ట్ చేశాను. సో, ఖచ్చితంగా బావుంటుంది. నార్మల్ డేస్‌లో మీరెలా చేసుకున్నా ఇలా కొంచెం స్పెషల్ అకేషన్ అప్పుడు లేదా ఎవరైనా వెజ్ తినేవాళ్ళొచ్చినప్పుడు అప్పుడప్పుడు మనం పులిహోర కూడా చేస్తూ ఉంటాం కదా! ఆ టైంలో చెయ్యండి. ఖచ్చితంగా ఎలా చేసావు ఏంటి అని మాత్రం మిమ్మల్ని ఖచ్చితంగా అడుగుతారు. సో, అందరికీ కూడా షేర్ చేయండి. ఈ లుక్ ఎలా ఉందో కామెంట్ చేసేయండి. నేనేం 100 మందికి, 10 మందికి షేర్ చేయమని అడగట్లేదండి. మీకు తెలిసిన వాళ్ళు ఒక్కరికి షేర్ చేసినా చాలండి. సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్, కామెంట్, షేర్, సపోర్ట్ మీ. థ్యాంక్ యూ.